హలో ఫ్రెండ్స్, రైల్వే నుంచి రైల్వే ఆస్పిరెంట్స్కి ఒక పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఏంటి అంటే రైల్వే ఈ టెక్నీషియన్స్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం జరిగింది. అలాగే ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మీరు ఏదైనా రైల్వే బోర్డు వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కొరిగేండం అండ్ ఎడెండం అని చెప్పి. ఈ నోటిఫికేషన్ నెంబర్ ఫిబ్రవరిలో మనకు రిలీజ్ అయింది. యాక్చువల్గా 2/2024 అందుకే ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇది ఒకసారి చూద్దాం. యాక్చువల్గా మనకి ఈ టెక్నీషియన్స్ జాబ్స్కి ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయినప్పుడు యాక్చువల్గా 18 కేటగిరీలకి సంబంధించిన పోస్టులు మాత్రమే ఉండేవి అప్పుడు. సో అప్పుడు 9144 వేకెన్సీస్కి అయితే రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఈ ఎడిషనల్ డిమాండ్ వలన ఈ వర్క్షాప్స్ అలాగే ప్రొడక్షన్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి 22 కేటగిరీస్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఎడిషనల్ డిమాండ్ చేయడం వల్ల. సో ఇప్పుడు మొత్తం మీద యాక్చువల్గా ఇంతకుముందు అయితే 18 కేటగిరీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఎక్స్ట్రాగా 22 కేటగిరీలు అనేది యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మొత్తం మీద 40 కేటగిరీల్లో కలిపి మొత్తం 14,298 జాబ్స్కి అనేది ఇప్పుడు కొత్తగా ఈ వేకెన్సీస్ అనేది యాడ్ అవ్వడం జరిగిందనమాట. సో మొత్తం మీద మనకి ఇప్పుడు యాడ్ అయినవి ఏంటంటే 22 కేటగిరీలు కొత్తవి యాడ్ అయ్యాయి. సో అందువల్లనే ఈ ఎక్స్ట్రా 5,144 జాబ్స్ అయితే యాడ్ అవుతున్నాయి అనమాట. ఓకేనా, ఈ టెక్నీషియన్స్కి సంబంధించి పాతవేమీ కాదు. అయితే ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసి ఉన్నవాళ్ళు మరలా ఇప్పుడు మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఈ కొత్త వాటికి కూడా మీరు ఎలిజిబుల్ అయితే వాటిని కూడా మీ ఆప్షన్స్లో యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్ వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. క్వాలిఫికేషన్స్ కానీ, మెడికల్ స్టాండర్డ్స్ కానీ, సూటబిలిటీ కానీ, ఈ అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా ఈ కొత్త వాటికి యాడ్ చేసినవన్నీ కూడా ఇక్కడ అనెక్సర్ A1లో ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఓకేనా, ఈ వర్క్షాపు అలాగే ప్రొడక్షన్ యూనిట్కి సంబంధించి 19 నుంచి 40 కేటగిరీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినది. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మెడికల్ స్టాండర్డ్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఓకేనా ఈ కొత్తగా యాడ్ అయిన వాటికి అన్నింటికి కూడా సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాం. అలాగే ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు కొత్త వాటికి మరి వేరే క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా. సో మళ్ళీ కొత్త క్యాండిడేట్స్ కూడా అందుకే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు. ఓకే, లింక్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. లింక్ ఓపెన్ అయిన తర్వాత మీకు 15 రోజులు టైం అనేది ఇస్తారు. సో అప్పుడు మీరు కొత్త వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే టైంలోనే ఈ పాత వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోడిఫికేషన్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఏవైతే మీరు ఆల్రెడీ పెట్టి ఉన్నారో వాటిలో ఇవి ఎలిజిబుల్ అయితే కొత్త వాటికి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ దాంట్లో. ఓకే, అలాగే జోన్ చేంజ్ కానీ, ఓకేనా, జోన్ చేంజ్ కానీ, వర్క్షాప్ చేంజ్ కానీ, ఈ ప్రొడక్షన్ యూనిట్ చేంజ్ కానీ మీరు అయితే చేసుకోవచ్చు. ఓకే, అక్కడ మీకు ఏదైతే కావాలనుకున్నారో అక్కడ అనమాట. ఓకే, ఇది ప్రెజెంట్ అఫీషియల్ నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది నైట్. ఓకే, ఇక్కడ ఈ 19 నుంచి మరి కొత్తవి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, అలాగే ఇక్కడ మరి కొన్ని ఐటీఐ లేకుండా ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అంటే టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ సంబంధించినవి చూడండి. ఇక్కడ 6 అని ఉంది కదా. సో ఐటీఐ వాళ్ళు లేదా ఇక్కడ ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఐటీఐలో ఏ కేటగిరీ వాళ్ళు ఇక్కడ మీరు చూసుకోండి. అలాగే ఈ కొత్త పోస్టులు అన్నీ కూడా ఎన్నెన్ని యాడ్ అయ్యి ఇక్కడ మీరు చూడండి. ఓకేనా, ఇవి లెవెల్ ఇన్ 7th CPCలో లెవెల్ 2 అనమాట. ఓకేనా, టెక్నీషియన్స్ అనేవి. తర్వాత ఇక్కడ మీరు ఈ మొత్తం 40 ఏవైతే ఉన్నాయో ఈ 40 ఇక్కడ ఇచ్చారు. 19 నుంచి 40, ఇంతకుముందు 18 వేరు, ఇవి వేరు అనమాట. సో ఇవే కొత్తగా మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఈ లెవెల్ 5లో ఉన్నవి చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ ఇవి పాతవి, అలాగే కొత్తవి కూడా యాడ్ అయ్యాయి. ఇక్కడ మీరు ఏ బోర్డుకి అప్లై చేస్తున్నారో ఒకసారి అందులో చెక్ చేసుకోండి. అలాగే ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నాయో కూడా మీరు ఒకసారి చూసుకోండి. మీ దగ్గరలో చేంజెస్ ఏమయ్యాయి. ఓకే, మీ దగ్గరలో ఇప్పుడు కొత్తగా ఇవి యాడ్ అయ్యాయా లేవో కూడా మీరైతే చెక్ చేసుకోవాలి. ఓకేనా, చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఎలిజిబుల్ అయితే ఎక్స్ట్రాగా మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అయితే ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితే అక్కడ మోడిఫికేషన్ కోసం మీకు ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు
దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్స్ట్రా ఎలిజిబుల్ ఏదైతే అయి ఉన్నారో వాటిని కూడా యాడ్ చేసుకొని మీరు ప్రిఫరెన్స్ అనేది ముందుది వెనక్కి అనేది మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఇది ప్రజెంట్ అప్డేట్ అయితే. అలాగే ఏఎల్పికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఇంకా త్వరలో అయితే రిలీజ్ చేస్తారు. ఈ 28 నుంచి అని చెప్పి చాలామంది ఫేక్ నోటీస్ని సర్క్యులేట్ చేస్తున్నారు. చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు, మరి ఆ డేట్స్ అవి 28 నుంచి కదా అని. అవి కాదండి, అవి ఎంత ఫేక్. అఫీషియల్గా ఇంకా మనకి ఏమీ రాలేదు. ఏమైనా వస్తే డేట్స్ ఏమైనా వస్తే అఫీషియల్ వెబ్సైట్లోనే పెడతారు. ఓకేనా, ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లోనే చెక్ చేసుకోవాలి. అలాగే అలాంటి డేట్స్ ఏమైనా వచ్చినా కూడా నేను మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి. అలాగే ఈ టెక్నీషియన్కి సంబంధించి అయితే మరి అందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంతకుముందు ఏఎల్పికి అయితే యాక్చువల్గా వేకెన్సీస్ పెరిగాయండి. వేకెన్సీస్ పెరిగాయి. సో వేకెన్సీస్ పెరిగినప్పుడు కేవలం మోడిఫికేషన్స్కి మాత్రమే అవకాశం ఇచ్చారు. కొత్త వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే అవి సేమ్ ఓన్లీ ఏఎల్పి పోస్టులు మాత్రమే కాబట్టి. ఇందులో అలా కాదు, టెక్నీషియన్ సంబంధించి రకరకాల క్వాలిఫికేషన్స్తో రకరకాల పోస్టులు అనేవి ఉంటాయి. ఇందులో వేరు వర్క్షాపుల్లో వేరు దగ్గర. సో అందువలన ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ అవకాశాన్ని అయితే కొత్త వాళ్ళు కూడా యూజ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అప్పుడు మిస్ అయ్యి ఉంటే అప్లై చేయకుండా వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీరు పాస్ చేయండి. వాళ్ళు అప్లై చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరికి కూడా ఆల్ ద బెస్ట్.